వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. జగ్గయ్యపేట పట్టణంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పోస్టర్లు ఆవిష్కరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో మోసపోతున్న విద్యార్థులు, యువతకు తోడుగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుంది. ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు యువత పోరుబాటగా విద్యార్థులతో కలిసి విజయవాడ కలెక్టరేట్ చేరుకుని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసంపై గలం విప్పుదాం. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైందని ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ సరైన కేటాయింపులు చేయలేదు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తెచ్చారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది పేదలు ఉన్నత చదువులు అభ్యసించారు. డాక్టర్లు, ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు వట్టె మనోహర్, జిల్లా కార్యదర్శి వేముల మల్లేశ్వరరావు, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం మాజీ డైరెక్టర్ నంబూరి రవి, కార్మిక విభాగ అధ్యక్షులు గంగోలు వినోద్, ప్రచారం విభాగ అధ్యక్షులు గోగుల వెంకయ్య, యువజన విభాగ ప్రధాన కార్యదర్శి గొట్టిపాల్ల సురేష్, బిఎస్ఎన్ఎల్ రామారావు, న్యాయవాది శివరాత్రి పృథ్వీ, మాజీ సొసైటీ అధ్యక్షులు అన్నబత్తుల శ్రీనివాసరావు, గౌరవరం గ్రామ పార్టీ అధ్యక్షులు ఏ కిషోర్, అంగన్వాడీ సంఘ మహిళా అధ్యక్షురాలు దారవత్తు శ్యామల, నియోజకవర్గ దివ్యాంగుల విభాగ అధ్యక్షులు బాబురావు, దార్ల ప్రసన్న కుమార్, జీవాజీ నరసింహారావు, బండిరాజు, ఎం జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వస్తు దీవెన బకాయిలను వెంటనే వస్తు దీవెన బకాయిలను వెంటనే వస్తు దీవెన బకాయిలను వెంటనే వస్తు దీవెన బకాయిలను వెంటనే విద్యా దీవెన బకాయిలను వెంటనే విద్యా దీవెన బకాయిలను వెంటనే విద్యా దీవెన బకాయిలను వెంటనే విద్యా దీవెన బకాయిలను వెంటనే జయప్రదం చేయాలి. 12వ తారీఖు ఫీజు పోరును 12వ తారీఖు ఫీజు పోరును 12వ తారీఖు ఫీజు పోరును 12వ తారీఖు ఫీజు పోరును. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.